ఒరే రాము, ఏంట్రా? నీకు సమంత లాంటి సరసమైన ముక్క కావాలా, అనుష్క లాంటి అందమైన ముక్క కావాలా? సమంత అనుష్కలు షూటింగ్ లో చాలా బిజీగా ఉంటారు. జోకరే ఆట ముస్తా. అయితే కాసుకో. అయ్యి బాబు ఇటు జోకరేసాడు. షో నీ ఎంకమ్మ జోకరేసావుగా. షో డబుల్ తీయమ్మా, డబుల్ తీ తొందర తీయమ్మా. మామా నువ్వు ఈరా. మాట్లాడుతున్నాఏంట్రా నువ్వు? ఆ ఒకటి అడుక్కో. పోనీ రెండివరా. ఒరే జరా పోరంబోకలందరూ ఎక్కడ కూర్చున్నారు? ఒరే నారిగా కళ్ళతోడు తీశాడ్రా. ఎరా సిద్ధు, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నాకేంట్రా, తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తున్న కోటీశ్వరుణ్ణి. నేనే కాదు, నాతో ఉన్నవాళ్ళు కూడా బిందాస్గా ఉంటారు. సిటీకి పోయి నువ్వేం చేస్తున్నావురా? జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను రా. ఎందుకురా సిటీలో జాబులు? మీకంటే ఊళ్ళో కూలి పని చేసుకునే వాళ్ళే ఇంకొంచెం ఎక్కువగా సంపాదిస్తారు. నెల తిరిగేసరికి రూపాయి 2 రూపాయలకి ఎవడి మీదో ఆధారపడతారు. ఎందుకు వచ్చిన చదువులురా? ఈ నా కొడుకులకి ఆ టీ స్టాల్ పొలం గట్టు తప్ప ఏమీ చేయలేదు. రూపాయి సంపాదించినా న్యాయంగా క్లారిటీగా సంపాదిస్తావరా, అంతేగాని నీలాగా జనాలు కొడుకుంటు. లేదు జన ఆగరా. మేము ఎలా సంపాదించినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరూ లేరురా. ఊర్లో ఉన్న అడవిలో ఉన్న మేమే కింగ్ మేకర్స్. ఎరా మాట్లాడరే. రే ఊరుకో, పదండ్రా. కాదురా, వాడు నేను పట్టుకుని నేను మాట్లాడుతుంటే మన స్టైల్లో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి నిమ్మకి నీరెత్తినట్టు అలా సొత్తవేంటి? రేయ్ ఆపండ్రా. వాడేదో అన్నాడని మనం మాట్లాడితే వాడికి మనకి తేడా ఏంటి? అయినా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటాడు. కరెక్ట్ గా చెప్పారా? వేస్ట్ గాలతో మనకు గొడవద్దని బాగా చెప్పారు. ఈడు చేసిన పనులకి ఈడిట్టాగే సావాలి. ఎందుకంత బాధపడుతున్నావు? అక్రమ సంబంధానికి భార్య బిడ్డలు అడ్డొస్తున్నారని దారుణంగా చంపేశాడు. అందుకే వాళ్ళు చచ్చిన చోట వీడు చచ్చాడు. ఎంత దారుణంగా చచ్చాడో చూడక్క. ఈ ఊళ్ళో అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఊళ్ళో ఏం జరిగినా ఒకటి మాట ఒకటి వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎవడి మాట వాడిదే, ఎవడి బాట వాడిదే. కుర్రాళ్ళు మీరేదైనా సలహా చెప్పండి అయ్యా. నువ్వు చెప్పరా. నువ్వు నేను అనే తేడా లేకుండా ఊరంతా కలిసికట్టుగా ఉంటే అప్పుడు అంతా బాగుంటుంది. అవునరా, బాగా చెప్పావు. బాగా చెప్పావయ్యా. ఇలా చేస్తే మనలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు ఏదైనా చేయొచ్చు. ఏంటయ్యా, ఏమైంది? అదేనండి, ఊళ్ళో జరిగే చావులకి పరిష్కారం గురించి ఆలోచిస్తుంటే మన సిద్ధుబాబు వచ్చి మనందరం ఒక కట్టుబాటుగా ఉంటే మంచిదని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? కట్టుబాటులోనే ఉన్నాం కదా. అయినా ఎక్కడో సిటీలో చదివి వచ్చిన సిద్ధుకేం తెలుసు మన ఊరి విషయాలు? వీడు చెప్పిన మాటలు పట్టుకుని మీరు ఇలా మాట్లాడితే ఎలా? ఎక్కడ చదివినా పుట్టి పెరిగింది ఈ ఊరే కదా. నాకు మన ఊరు గురించి తెలియదు అనుకుంటున్నారా? నీకేం తెలుసా నీ ఊరు గురించి? సుబ్బయ్య ఆగు. ఒక సర్పంచ్ని పట్టుకుని చిన్న చిన్న విషయాలు తీసుకుని నలుగురిలో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒక మనిషి ప్రాణం పోవడం మీకు చిన్న విషయమా? పద్ధతి కాదా? అయినా వాడిని ఎవడూ చంపలేదు కదా, ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఊరు వాళ్ళంతా వాడు సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని చెప్తున్నారు. మరి ఇంకెవరైనా చంపారా? అందుకే కదా మిమ్మల్ని అడిగేది. తలా తోకా లేని మాటలకు నేను సమాధానం చెప్పను. ఈ సంవత్సరం పొలాలపైన చాలా ఎక్కువ ఆదాయం వచ్చింది అయ్య గారు. అలాగే గవర్నమెంట్ వారిచ్చే నిధులు కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మిగిలిచ్చాం అయ్య గారు. బడి గుడి మీద కూడా ఈ సంవత్సరం ఆదాయం బాగా మిగిలింది. మిగలాలి, మిగిలి తీరాలి. ఈ పదవిలో ఉన్నంత వరకు డబ్బు పరపతి అన్నీ మన చేతిలోనే ఉండి తీరాలి. కానీ అయ్యగారు, ఆ సిద్ధుగాడు పానకంలో పుడకలాగా ప్రతి విషయంలో అడ్డొస్తున్నాడు. వాడికి మన గురించి తెలియక అలా మాట్లాడుతున్నాడు. తెలియదనుకుంటే కాదు నాన్న, వాడు మాట్లాడినట్టు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు నాన్న. మనల్ని నిలదీసేవాళ్ళని, మన పనులకు అడ్డు వచ్చేవాళ్ళని కంటికి కనిపించనంత దూరంలో ఉండేటట్టు చేయాలి. అన్నా, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎప్పుడు తుంచాలో నేను చూసుకుంటాను. నేనున్నంతకాలం ఈ సర్పంచ్ పదవిలో మీరే ఉంటారు. ఏంటి వరం, ఏదో సర్ప్రైజ్ అని ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ గుడి ఏంటో తెలుసా? నేను చెప్పకపోయినా నువ్వే చెప్తావు కదా, చెప్పు. నిజానికి ఇది గ్రామ దేవత అయినా మన ఊళ్ళో వాళ్ళందరికీ ప్రేమ దేవత. ఇది చాలా పవర్ఫుల్ సిద్ధు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి లవ్ సక్సెస్ అయింది తెలుసా? అయితే ఇప్పుడు మనలో కూడా సక్సెస్ అవుతుందంటాం. అవును. నీ ఆలోచన చాలా బాగుంది వరం.
కానీ అది నిజమైతే ఎంతో బాగుంటుంది. ఏంటి సిద్ధు నువ్వు మాట్లాడేది? నిజం. నేనంటేనే మీ నాన్నకి అన్నకి ఇష్టం లేదు. అలాంటిది మన ప్రేమ విషయం తెలిస్తే ఏమవుతుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్తాను. వినకపోతే ఎదిరిస్తాను. ఏదేమైనా నిన్నే పెళ్లి చేసుకుంటాను. అది కూడా జరగకపోతే? వద్దు సిద్ధు, నువ్వు అలా మాట్లాడుకో. నీకు నాకు మధ్య దూరం నేను భరించలేను. సరేనా? సరే వరం, నువ్వు బాధపడే మాటలు ఇంకొకసారి మాట్లాడను, సరేనా? సరే. ఆగో, ఎక్కడికి వెళ్ళావు? అది నాన్న, గుడికెళ్ళొస్తున్నాను. గుడి చూస్తున్నావా? కొత్తగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? ఆడపిల్లవని చిన్నప్పటి నుంచి అల్లారు బుద్ధిగా పెంచినందుకు అలుసుగా తీసుకుని నువ్వు చేస్తున్న పనులు ఇవేనా? నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? చెప్పు. అయినా మన స్తోమత ఏంటి, వాడి స్తోమత ఏంటి? ఈ ఊళ్ళో నాకంటూ ఒక పేరుంది, పరిపతి ఉంది. ఇలాంటి స్థాయి తక్కువ పనులు చేసి దాన్ని పాడు చేస్తానంటే ఊరుకుంటాననుకున్నావా? చంపేస్తాను. ఏమైందండి? ఎందుకు దాన్ని అలా కొట్టడానికి వెళ్తున్నారు? కొట్టాలా చంపాలా? అసలు దాన్ని అంటాం కాదే నిన్ను. ఆడపిల్లవని మారం చేసినా గారం చేసినా బాధ్యతగా పెంచాను. ఇలాంటిది ఏదో జరుగుతుందని ఇష్టం లేకపోయినా చదువు మానిపించి మరీ ఇంట్లో కూర్చోబెట్టాను. అలాంటిది ఆ సిద్ధుగాడితో ఇది కలిసి తిరుగుతుంది. ఏమిటండి మీరనేది? నోర్మై, దాన్నే చెప్పమను. అది నిజమో కాదో? అదేం చెప్తుంది? దాని ముఖం చూస్తే తెలియట్లా తప్పు చేసిందని. నేను మీకు ఆ రోజే చెప్పాను. మీరు నా మాట విన్నారా? పైగా నేనేదో తప్పు చేసినట్లు అందరూ నన్నన్నారు. ఆడపిల్ల కదా అని నెత్తినెక్కించుకున్నారుగా, అనుభవించండి. అవకాశం వస్తే చాలు ఇది మనందరినీ మర్చిపోయి ఆ సిద్ధుగారితో ఎక్కడికో లేచిపోతుంది. వీడు వారిన ఫలమైతే అమ్మేయాలి. వీడుకొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి. వెళ్ళి ఆ పని చూడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా వింటం లేదురా. ఊరంతా కలిసి వస్తేనే నిధులు మంజూరు చేస్తామంటున్నారు. ఒకసారి వాడి గురించి కనుక్కో. ఆ ఎమ్మెల్యే రామారావు మనిషి నాన్న. అయితే ఒకసారి మాట్లాడాలి. అలాగే. సర్పంచ్ గారు, ఈ ఊరు గురించి మీతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది ఈ ఊరు గురించి? ఈ ఊళ్ళో నేనేం చేసినా నాకు ఎదురుగా నిలబడి ఇది తప్పని చెప్పిన మగాడే లేడు. అలాంటిది ఎక్కడి నుంచో ఊడిపోతావా నన్ను అడగటానికి? అడగటం, నేను సమాధానం చెప్పటం, ఇది జరగదు. జరగకపోతే మీరిక్కడి నుంచి ఒక్కడుగు కూడా ముందుకేయలేరు. ఏంట్రా నేను అడిగేసేది? నువ్వు అడిగే ప్రశ్నలకు నేనే కాదు, ఇదిగో ఇది కూడా సమాధానం చెప్పదు. వెళ్ళు. నాన్న వద్దు నాన్న, నేను మాట్లాడతాను నాన్న. వీడు నా ఫ్రెండే. మీరు వెళ్ళండి నాన్న. మీరు వెళ్ళండి. ఇప్పుడు చెప్పరా? రే జన, మీ వల్ల ఊరు వల్లకాడవుతుందిరా. దేవుడు మాన్యాల మీద బ్రతికే రైతులకు భూములు లేవు. ఆరోగ్యం బాగులేదని హాస్పిటల్కి వెళ్తున్న జనానికి సరైన వైద్యం లేదు. ఎందుకు చేస్తున్నామో ఈ ఊరు వాళ్ళకి కారణం తెలీదు. తెలిసిన అడిగే ధైర్యం ఎవరికీ లేదు. నాకు తెలుసురా, ఇన్ని అనర్థాలకు కారణం మీరేనని నాకు తెలుసు. ఊరు బాగుండడానికి కావలసిన ఏ పని మీరు చేయట్లేదు. మీ నిర్లక్ష్యం వల్లే ఊళ్ళో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మొత్తం మీ వల్లే. ఆఖరికి నా తండ్రి కూడా బలవుతున్నాడ్రా. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారా? చెప్పరా, చెప్పరా. నేనా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఉండ్రా, నువ్వే చెప్పాలి. సమాధానం చెప్పాల్సింది నువ్వే. ఊరు గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావురా? ఊరంటే ఎంత ప్రాణంరా నీకు?
అందుకే నీ ఊరిని నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను రా. కానీ ఒక కండిషన్ రా, నీ ప్రేమను నువ్వు వదులుకోవాలి. అర్థం కాలేదా? అయితే నీ భాషలో చెప్తాను విను. నా చెల్లిని వదిలేయి. లేదా నా చెల్లే కావాలంటావా? తీసుకుపో, తీసుకుపో. కానీ ఊరు శ్మశానం అవుద్ది. ఊరా ప్రేమ. ఆలోచించుకో, ఎక్కువ టైం లేదురా. ఆలోచించుకో. నువ్వు చేస్తూ ఉండమ్మా. ఏమి సుజాత, ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు? మా ఆయన కొట్లో బాగుండట్లేదమ్మా, అందుకే రావట్లేదు. అలాగా. నమస్కారం అయ్యా. ఏంటి శివయ్య ఎలా వచ్చావు? మా సిద్ధు 3 రోజుల నుంచి ఇంటికి రాలేదయ్యా. వాడేమయ్యాడో ఎక్కడున్నాడో తెలియట్లేదయ్యా. కనీసం వాడి సెల్ ఫోన్ కూడా పనిచేయట్లేదు. సిటీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఉంటాడులే శివయ్య, నువ్వేం కంగారు పడకు. మాకు కావాల్సిన వాళ్ళందరికీ ఫోన్ చేశాము, అందరూ మా దగ్గరికి రాలేదని చెప్తున్నారయ్యా. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళలేదయ్యా. మీ కొడుకు ఏం కాదు శివయ్య, వాడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు, సరేనా? అంతా మీ దయ అయ్యా. వెళ్ళిస్తామయ్యా. రే ఆగు, ఎక్కడికి వెళ్ళావరా? తాతారావు ఇంటికి వెళ్ళొస్తున్నా. సిద్ధుగానే ఏమన్నా తీసుకెళ్ళావా? వాడి గురించి నన్నే అడగండి. అయినా వాడి గురించి నన్ను అడుగుతారేంటి? వాడు అమ్మా నాన్న వచ్చి బాధపడ్డారు, అందుకని అడిగాను. వెళ్ళు. ఆ సిద్ధుగడి గురించి వాన్నెందుకు అడుగుతారు? నీకేం తెలియదు, నువ్వు వెళ్ళి పని చూసుకో.